జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా బిడ్డని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఏంట్రా చైతు ఇది? నా కూతుర్ని నన్ను తీసుకెళ్ళొద్దంటావేంటి? పూజ నీ కూతురు కాదు, నా కన్న కూతురు, నా కన్న కూతురు, నా కన్న కూతురు, నా కన్న కూతురు. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, రక్తం పంచుకు పుట్టిన బిడ్డరా, పుట్టిన బిడ్డరా, పుట్టిన బిడ్డరా. పూజ మీ కూతురా? మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. మీరు ఇంకొక పెళ్లి చేసుకోలేదు అంటే అప్పుడు పూజ అంటే పెంచిన తండ్రి కదా, అందుకే నా కూతురు అంటున్నాడు. మరి నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని ఎందుకన్నారు? అంటే చిన్నప్పుడు దానికి ఒకసారి ప్రాబ్లం వస్తే వీడే తనకు అవసరమైన రక్తం ఇచ్చాడు, అందుకే అలా అన్నాడు అంతే. పెంచిన తండ్రి ఓకే, దెబ్బ తగిలితే రక్తం ఇచ్చాడు ఓకే, కానీ కన్న తండ్రి నేను కాబట్టి మీకు తన మీద ఎంత ప్రేమున్నా సరే నా బిడ్డ నాతో పంపించడానికి అడ్డుపడకండి ప్లీజ్. మాట్లాడితే నా కూతురు నా కూతురు అంటున్నావు. ఎవరా నీ కూతురు? నువ్వెవరో కూడా మాకు తెలియదు. ఫ్రెండ్ అన్నారు, పూజా తండ్రి ఈయనే అని ఫోటో చూపించారు. ఇప్పుడు ఈయన ఎవరో తెలియదు అంటున్నారు. ఏంటి చేతు బాబు? చెప్పండి, పూజ ఎవరో చెప్పండి, దాని తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. చెప్తాను. ఇంకా నిజాన్ని దాచి నా బిడ్డని నేను దూరం చేసుకోలేను. వీడు నా ఫ్రెండే కాదు, వీడెవడో కూడా నాకు తెలీదు. పూజ నా ఆగ్రా తమ్ముడు, దీనంతటికీ కారణం మేమే కాబట్టి నిజమేంటో మా నోటితోనే చెప్పని. చూడు సూర్య, పూజ అతని కూతురు కాదు. మరి ఇతనే తండ్రి అని ఈయన ఫోటో ఎందుకు చూపించారు? అవును సూర్య, ఆ రోజు సడన్ గా నువ్వు నిలదీసేసరికి ఏం చెప్పాలో తెలియక తన ఫోటో చూపించి అబద్ధం చెప్పాం. అయితే పూజ ఎవరి కూతురు? తెలీదు సూర్య. ఒకనాడు మేం తిరునాళ్ళకెళ్తే మాకు పూజ గుడి దగ్గర మెట్ల మీద దొరికింది. అవును, గుడి మెట్ల మీద దొరికింది. మేం పక్క నుండి వెళ్తుంటే తను నా చేయి పట్టుకుంది. అవును సూర్య, నేనే పూజను ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాను. మీరు కూడా వాళ్ళ మాటే మాట్లాడుతున్నారు మావయ్య గారు. అక్క తెలివైందే, దాని గురించి తెలిసి ముందే ఎస్కేప్ అయిపోయింది. మనం దొరికిపోయాం. ఇంతకీ ఏ శిక్ష విధిస్తావు పూజమ్మా? కంగారెందుకు, ఆగండి. ఏంటి? అబ్బా, చూడడం అంటే ఏం లేదే, సోలాల దండ కుచ్చి మన మెడలో వేస్తుంది, అంతే కదా పూజమ్మా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావత్త? నీతో కలిసి పూజలు చేసి చేసి నువ్వు గరుడ పురాణం చదువుతూ ఉంటే ఆ శిక్షలు విని విని క్యాచ్ చేసావమ్మా. గుడ్. నోరలు తెరవండి. నోరా దేనికి? క్వశ్చన్లు వేస్తే శిక్ష ఇంకా కఠినమైపోతుంది.
నాలుకలు చాచండి. వేల్ వేల్ మురుగం వర్టికల్ మురుగన్. బాగుంది. చేసిన తప్పుకి భలే శిక్ష పడింది, అనుభవించండి. రంగనాయక్ గారు ఒకసారి ఇలా రండి. అక్కడి నుంచే వెక్కిరిస్తే ఎలా? ఇక్కడ కూర్చుని ఎదురుగా ఎక్కిరించండి. నాకు వెక్కిరించడం అంటే భలే సరదా అమ్మా. ఇగో నేనమ్మ కడుపు మోడో మధ్యలో నేనేం చేశానే? నా నాలుక మీద సూలంగొచ్చింది. శిక్ష అనుభవిస్తున్న వాడిని చూసి జాలి పడాలి గాని ఇలా అవహేళన చేయకూడదు. ఇది నువ్వు చేసిన తప్పు, అందుకే నీకు కూడా శిక్ష పడింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి. అమ్మా నొప్పిగా ఉందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.